విద్యార్థులను రెచ్చగొట్టేందుకు మరోసారి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. త్వరలోనే విద్యార్థులు నిరుద్యోగులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సరూర్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాయాలంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తూ ఉంది. దీనిపై మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీ రేవంత్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. దీనికి నిరసనగా సరూర్ నగర్లో బీఆర్ఎస్ ఒక పెద్ద సభను నిర్వహిస్తూ ఉంది. దాదాపు 50,000 మంది విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అసలు మీరు ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదా? సంతోషం. వాళ్ళు సభ పెట్టి సభలో తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణమైనటువంటి నిధులు, నియామకాలు, నీళ్లకు సంబంధించి ఆ నియామకాలు ఎన్ని చేపట్టిండ్రో శ్వేతపత్రం విడుదల చేసి ముక్కు భూమికి రాయాలి. మేము ఈ 30 నెలల్లో ఎన్ని చేసినామో మేము కూడా చెప్తాం. త్వరలోనే మేము కూడా ఇటువంటి సమావేశం పెట్టి ఎవరెవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో అందరూ పిలుస్తాం, వచ్చి లెక్క పెట్టుకోండి. మీరు 10 ఏళ్లలో ఏ తెలంగాణకు మూల కారణమైన పోరాట ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల విషయం లోపల నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి లీకేజీల పేరు మీద పల్లి బఠానీలకు అమ్ముకునేదానికి చేసిన మీరు ఇవాళ నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా చర్యలు చేసుకుంటారు. జాబ్ క్యాలెండర్ వస్తూ ఉన్నది. ఇంత ప్రభుత్వము పారదర్శకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తూ నియామకాలు చేపట్టిన ప్రక్రియ పూర్తి చేసి ఇవాళ గ్రూప్ 1తో సహా మేము అడుగుతున్న తెలంగాణ మొత్తం 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక గ్రూప్ 1 పోస్టులు నియమించారా? ఏం గ్రూప్ 2లు, ఏం గ్రూప్ 3లు, ఏం పోలీస్ కానిస్టేబుల్, ఒక పోలీస్ కానిస్టేబుల్ మాత్రం కొన్ని నియమించుకొని ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లయితుంది? అందుకే తప్పకుండా జవాబు చెప్తాం. అంతకంటే రెట్టింపు సమావేశం పెడతాం. ఇవాళ జరిగినటువంటి 10 సంవత్సరాల నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం. మేము చేసింది కూడా చెప్తాం. రాహుల్ గాంధీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అప్పుడు అశోక్ నగర్ హాస్టల్కి రాహుల్ గాంధీ వెళ్ళి వాళ్ళకు మభ్యపెట్టే విధంగా అనేక అబద్ధాలని చెప్పి మీకు నేను ఇవాళ మీరు ఈ 10 ఏళ్లలో చేసింది ఏందో వాస్తవాన్ని చెప్పి ముక్కు భూమికి రాయండి. ఫస్ట్ మీరు క్షమాపణ అడగండి, దాని తర్వాత మమ్మల్ని తిరుగుతారు, మీకు రైట్ ఉంటుంది. ప్రజాప్రభుత్వం అన్నారు, ఇందిరమ్మ పాలన అన్నారు, కానీ ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు అందరినీ అరెస్ట్ చేస్తున్నారు మీటింగ్ వెళ్లకుండా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అట్లా ఎక్కడ ఉండదు. అటువంటి అనవసరమైనటువంటి ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రభుత్వం తరఫున మీరేం ఏం చెప్తారు సార్? తప్పకుండా మా బాధ్యత నిరుద్యోగులకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి ఎక్కడ అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలకు అనుగుణంగా భర్తీలు నింపుతాం. ఇది మొత్తానికైతే గత 10 ఏళ్ల కంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యోగాలు ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా విద్యార్థులను మభ్యపెట్టడం, రెచ్చగొట్టడం ఆపేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ.